శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 29 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే చతుర్దశి తిథి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 11 గంటల 21 నిమిషాల వరకు ఉంది. అంటే ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వచ్చింది. ఇది కాలయోగాన్ని ఇస్తుంది, అంటే అవమానాలు కలిగింపజేస్తుంది. 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, కీలకమైన పనుల మీద బయటికి వెళ్ళినా ఈ కాలయోగం ఉండటం వల్ల ఊహించని అవమానాలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక తమలపాకు 4 మడతలుగా మడిచి దగ్గరుంచుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ తమలపాకు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇలా చేస్తే కాలయోగం ఉన్నప్పటికీ ఎలాంటి అవమానాలు జరగవు. ఇంకా వీలైతే తమలపాకు నములుతూ వెళ్తే కూడా చాలా మంచిది. కాలయోగం వల్ల ఎలాంటి అవమానాలు ఉండవు. అదేవిధంగా రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయటానికి రవి బలం అద్భుతంగా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా రవి బలం అద్భుతంగా అనుకూలిస్తుంది. తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు, తండ్రి తరపు బంధువులతో కీలకమైన చర్చలు చేయడానికి రవి మిత్రక్షేత్ర స్థితి విశేషంగా యోగిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంది కాబట్టి చెవులు గుట్టించడానికి అనుకూలము. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం మంచిది. ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళతో తగాదా పడాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉండి, మన వైపు నిజాయితీ ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేయాల్సి వస్తూ ఉంటుంది. చెడు చేసైనా సరే మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు దూరాలోచనలు చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ప్రతి విషయంలో కూడా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. భవిష్యత్తు గురించి ఆలోచించి కీలకమైన నిర్ణయాలు తీసుకునే యోగం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. ఆ నిర్ణయాలు కూడా మీకు చక్కటి అనుకూల ఫలితాలని కలిగింపజేస్తాయి. ప్రతి పనిలో కూడా విజయసిద్ధే లభిస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి సానుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అకారణంగా ప్రయాణములు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి ప్రయాణాలు చేసేటప్పుడు చోర భయం కనిపిస్తోంది. కాబట్టి విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల వృషభ రాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తోంది, దొంగల బెడద కనిపిస్తోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి రోజుగా చెప్పాలి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరూ మిథున రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం ద్వారా ఎలాంటి అనారోగ్యపరితమైనటువంటి ఇబ్బందులు లేకుండా వాటి నుంచి బయటపడవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య భావనలు కొద్దిగా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే అగ్ని వల్ల భయం ఏర్పడుతుంది. కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం దూరంగా ఉండండి.
ధన నష్టం కలిగే సూచనలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ధనం ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఆందోళనకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. హృదయ ఆందోళనలు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సాంఘికంగా మీ కీర్తి ప్రతిష్టలు, మీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తులు పెరుగుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో సింహరాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండటం అవసరం. మీ గౌరవం సన్నగిల్లే సూచనలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య భావనలు తొలగిపోవటం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు. తల్లిగారి ఆరోగ్యం మొత్తం కూడా కుదుట పడుతుంది. తల్లికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కన్యారాశి వాళ్ళ తల్లికి చాలా అద్భుతంగా ఈరోజు ఉంటుంది. ఆ సమస్యలన్నీ కూడా ఏదో ఒక విధంగా పరిష్కరించుకోగలుగుతారు. తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి కలుగుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. అలాగే ఇతరులకు ఉపకారం చేస్తూ ఉంటారు. సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు వృశ్చిక రాశి వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. దానివల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మొండి బాకీలు వసూలు చేయడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా మొండి బాకీలన్నీ ఈరోజు వసూలు చేసుకోగలుగుతారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ధనుస్సు రాశి వాళ్ళకు ఉన్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మనోచాంచల్యం ఉంటుంది. చంచలమైనటువంటి మనస్సును నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక అశుభ వార్త వింటారు. దానివల్ల మనసు కలత చెందే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆ శుభవార్త విని కూడా మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది. గురుబలం ఉంటుంది. గురుబలం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే దైవ దర్శనం కుంభరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అసత్య ప్రవర్తన వల్ల ఇబ్బందులు కలుగుతాయి. సాధ్యమైనంత వరకు అబద్ధం చెప్పకుండా ఉండటం మీనరాశి వాళ్ళకి ఈరోజు అవసరం. కొన్ని వ్యవహారాల్లో అకారణ భయం మీనరాశి వాళ్ళకు చోటు చేసుకుంటుంది. ఆ కారణ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేసినట్లయితే అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. 12 రాశుల వాళ్ళు కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఈ రోజుకున్న ప్రత్యేకత మాస శివరాత్రి. కాబట్టి మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడికి సంబంధించిన ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో భగవతే రుద్రాయ. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహం కలిగి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు, కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేసుకోవడానికి కూడా రవిహోర మంచిది. వ్యాపారంలో ఇంపార్టెంట్ క్రయ విక్రయాలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలకు కూడా రవిహోర మంచిది. అలాగే ముఖ్యమైన అప్లికేషన్లు రాసుకోవచ్చు. సన్మానాలకు, సత్కారాలకు రవిహోర మంచిది. అలాగే దావాలు కోర్టులో వేయటానికి చాలా మంచిది. అంటే ప్లీడర్లను కలుసుకోవటం, వాళ్ళతో చర్చలు చేయడానికి రవిహోర మంచిది. వైద్యులను కలుసుకొని సలహాలు, సూచనలు స్వీకరించడానికి రవిహోర మంచిది. అడ్వెంచరస్ పనులు చేయడానికి కూడా రవిహోర మంచిది. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి రవిహోర మంచిది. చట్ట సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర చాలా మంచిది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే 12 రాశుల వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.